భారత్ తో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం జరగబోతుందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. వైట్ హౌస్ ఆదేశాలే మోదీ సర్కార్కు శిరోధార్యం అంటూ కాంగ్రెస్ మండిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే భారత్తో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం జరగబోతోందంటూ చేసిన ప్రకటన మన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. మోదీ సర్కార్ తీరు చూస్తుంటే వైట్ హౌస్ నుంచి వెలువడే నిర్ణయాలకి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. వాణిజ్య ఒప్పందాన్ని అస్త్రంగా ప్రయోగించి భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణను సాధించానని 16 సార్లు చెప్పిన తర్వాత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ప్రకటన చేశారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జైరాం రమేష్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో కాల్పుల విరమణకు భారత్ పాక్లను ఒప్పించడానికి వాణిజ్య ఒప్పందాన్ని అస్త్రంగా ఉపయోగించానని 16 సార్లు చెప్పిన తర్వాతే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ప్రకటన చేశారు. ఇంకొన్ని రోజుల్లోనే ఇరు దేశాలు డీల్పై సంతకాలు చేయబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ను అకస్మాత్తుగా ఆపేందుకు ఉపయోగపడినందువల్లే దాన్ని ట్రంప్ చాలా పెద్ద డీల్ అని ట్రంప్ చెప్పుకుంటున్నారు. వాషింగ్టన్లోని వైట్ హౌస్ నుంచి వెలువడే నిర్ణయాలే మోదీ సర్కారుకు ముఖ్యమైనవిగా మారిపోయాయని, దీంతో తేటతెల్లమైంది అని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా సంతకాలు చేస్తాయని ఎట్టకేలకు ఇప్పుడు ట్రంప్ ప్రకటన చేశారని జైరాం రమేష్ పేర్కొన్నారు. వాషింగ్టన్లోని వైట్ హౌస్లో జరిగిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో త్వరలోనే చాలా పెద్ద డీల్ జరగబోతోందని అనౌన్స్మెంట్ చేశారని పేర్కొన్న జైరాం రమేష్, వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ప్రధాన సంధానకర్త రాజేష్ అగర్వాల్ సారథ్యంలోని భారత టీం ఈ నెల 26ని అమెరికాకు చేరుకుందని తెలిపారు. ఏప్రిల్ 2న భారత ఎగుమతులపై సుంకాలను ప్రకటించిన ట్రంప్ జూలై 9 వరకు వాటి అమలును నిలిపివేశారని, ఆలోగా తమ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అల్టిమేటం ఇచ్చారని పేర్కొన్నారు. జూలై 9లోగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని జైరాం రమేష్ తేల్చి చెప్పారు. మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ ఎన్నడూ అంగీకరించలేదని జైరాం రమేష్ ఆరోపించారు. రాజ్యాంగ పీఠికలోని సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో దానిపై జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రతిపాదనలను ఆర్ఎస్ఎస్ తెరపైకి తెస్తోందని జైరాం రమేష్ మండిపడ్డారు. 1949 నవంబర్ 30 నుంచే భారత రాజ్యాంగ నిర్మాణంలో భాగమైన అంబేద్కర్, నెహ్రూ తదితరులను విమర్శించే పనిని ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టిందని జైరాం రమేష్ ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ ఎన్నడూ సంపూర్ణంగా అంగీకరించనే లేదని జైరాం రమేష్ ఆరోపించారు. మనుస్మృతి ఆధారంగా భారత రాజ్యాంగ రచన జరగలేదు అనేదే ఆర్ఎస్ఎస్ ఆవేదన అని జైరాం రమేష్ విమర్శించారు. దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని గతంలో ఆర్ఎస్ఎస్, బీజేపీలు పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలు తగిన శాస్తి చేశారని జైరాం రమేష్ పేర్కొన్నారు. అయినా ఇప్పటికీ భారత రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ ఏడుస్తూనే ఉందన్నారు. భారత రాజ్యాంగ పీఠికపై 2024 నవంబర్ 25 నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కీలక తీర్పు ఇచ్చిన విషయాన్ని జైరాం రమేష్ గుర్తు చేశారు. కనీసం ఆ తీర్పును చదువుకోవాలని రాజ్యాంగ పీఠికపై వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోసబలేకు జైరాం రమేష్ సూచించారు. వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్, అమెరికా పరస్పరం పలు ప్రతిపాదనలు చేస్తున్నాయి. జూలై 9లోగా వాటిపై ఏకాభిప్రాయానికి వచ్చే లక్ష్యంతో ఇరు దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ వేదికగా చర్చలు జరపనున్నారు. పారిశ్రామిక సరుకులు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, జన్యు మార్పులు చేసిన పంటలపై పన్ను రాయితీలు ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ సెక్టార్లలో పన్ను రాయితీలను అమెరికా కోరుతోంది.
ఇప్పటి వరకు ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో విదేశీ డైరీ ఉత్పత్తులకు పన్నుల నుంచి మినహాయింపు కల్పించలేదు. మరోవైపు వస్త్ర ఉత్పత్తులు, రత్నాలు, బంగారు ఆభరణాలు, లెదర్ ఉత్పత్తులు, గార్మెంట్లు, ప్లాస్టిక్లు, రసాయనాలు, రొయ్యలు, నూనె విత్తనాలు, ద్రాక్షలు, అరటి పండ్లపై పన్ను రాయితీలను భారత్ కోరుతోంది. త్వరలో అమెరికా, భారత్ మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వైట్ హౌస్ ఆదేశాలే శిరోధార్యమంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేంద్రంలోని మోదీ సర్కారుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.